అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారత్ పాకిస్తాన్, భారత్ బంగ్లాదేశ్ లేదా ఇజ్రాయిల్ పాలస్తీనా, ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య డిష్యూమ్ జరిగిందనుకోండి. మన దగ్గరి ఒక కమ్యూనిటీకి చెందిన కొందరు మరి ఇక్కడ గుండెలు బాదుకుంటారు. తాము ఎక్కడ తిని ఎక్కడ ఉంటున్నారో ఆ దేశానికే వ్యతిరేకంగా పాకిస్తాన్కి, ఇరాన్ లాంటి దేశాలకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే తమది ఆ దేశాలది సేమ్ టు సేమ్ కమ్యూనిటీ అని. సరే, దీనికి ఓకే అనుకుందాం. మరి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ రెండింటి మధ్య డిష్యూమ్ అయ్యిందనుకోండి. అప్పుడు వీరేమంటారు? ఇక వీరి నోర్లు మూతపడతాయి. ఇప్పుడు సౌండ్ చేయరు. ఎందుకంటే రెండు దేశాల కమ్యూనిటీ వీరికి చెందిందే కాబట్టి. వారు ఒకరిని ఒకరు భయానకంగా కొట్టుకున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ రెండు ఒకరిని ఒకరు భయానకంగా కొట్టుకుంటున్నారు. కాబట్టి తమలో తామే కొట్టుకోవడం అవమానకరం కాబట్టి వీరు సౌండ్ చేయరు. అందులోనూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఎలా కొట్టుకుంటున్నాయంటే ఒకరి సైన్యం పైన ఒకరు అటాక్ చేసుకోవడం కాదు, సాధారణ ప్రజలపైనే చేసుకుంటున్నారు. ఈ అటాక్స్లో వృద్ధులు, మహిళలు, అమాయకులు, పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. అసలు వీరి మధ్య ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. మొన్న మంగళవారం 26వ తేదీన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోని తూర్పు పఖ్తిన్ఖ్వా ప్రావిన్స్లో సడన్గా ఎయిర్ స్ట్రైక్ జరిపింది. ఈ ఎయిర్ స్ట్రైక్ వల్ల అక్కడ 46 మంది చనిపోయారు. అయితే చనిపోయిన వారిలో 300 మంది అమాయక ప్రజలే ఉన్నారు. వీరిలో మహిళలు, పసిపిల్లలే ఎక్కువగా ఉన్నారట. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఈ పఖ్తికా ప్రావిన్స్లోని 4 ప్రాంతాల్లో పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ జరిపింది అంటూ ఈ వివరాలన్నింటినీ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిదాయిత్ అనే అతను బుధవారం మీడియాకి తెలియజేశాడు. ఎవడికి ఏ విద్య వచ్చో వాడు దానినే ప్రదర్శించగలడు. కొందరు మెజిషియన్స్ రాయిని మింగి పామును తీస్తారు, ఇది వారి విద్య. కొందరు పేపర్ ముక్కలను జేబులో వేసి వాటిని కరెన్సీగా బయటకు తీస్తారు, ఇది వారి విద్య. అలాగే ఎవరైనా సింగర్స్ పాటలను ప్రాక్టీస్ చేసేవారుంటే వారు పాటలను పాడి ప్రదర్శిస్తారు. ఎవరైనా కరాటే, కుంగ్ఫు, బాక్సింగ్ లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారు వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఈ తుపాకులు, బాంబులు, గ్రెనేడ్స్ పట్టుకు తిరిగే వారిని ఏం ప్రదర్శించమంటారు? ఆయుధాలనే ప్రదర్శించాలి. వీరు ఆయుధాలనే ప్రదర్శిస్తారు. నిరంతరం వాటినే మోసుకు తిరుగుతూ వాటికే అలవాటు పడతారు. కాబట్టి వీరు ఆయుధాలనే ప్రయోగించడాన్ని ప్రదర్శనగా భావిస్తారు. నా, నీ అన్న భేదం ఉండదు ఈ ప్రదర్శనకి. పాములు పట్టేవాడు పాముతో చస్తాడన్నట్టుగా తుపాకులు పట్టేవారు ఇలా తుపాకులతోనే చస్తారు. పాకిస్తాన్ మంగళవారం చేసిన ఈ ఎయిర్ స్ట్రైక్స్ని ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండించింది. మీరు మాత్రమే ఇలా ఎయిర్ స్ట్రైక్స్ చేసి మా అమాయక ప్రజలను చంపగలమనుకుంటున్నారా? మేము చేయగలం, మేము మీ వారిని పసక్ మనిపించగలం అంటూ అల్టిమేటం ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖౌరాజ్మీ అనే అతను, ఇది క్రూరమైన చర్య. ఈ చర్య ద్వారా పాకిస్తాన్ అన్ని అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించింది. ఇది ఒక దుందుడుకు చర్యగా మేం భావిస్తున్నాం. పాకిస్తాన్ ఏమనుకుంటుందో గాని మా ఇస్లామిక్ ఎమిరేట్ ఈ పిరికి చర్యకు సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టదు అంటూ పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశాడు. అసలు ఈ ఇద్దరు సోదరులు ఎందుకు ఇలా కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు? వీరు ప్రపంచంలోని తమ వారందరినీ, అంటే పాలస్తీనా, సిరియా, లెబనాన్, ఇక్కడ కాశ్మీర్ మొదలైన ప్రాంతాలలోని తమ జాతికి చెందిన ప్రజలను గురించి తెగ నరాలు తెంచుకుంటూ ఉంటారు కదా. తామంతా ఏదో ఒక్కటే అన్నట్టుగా ఎగబడి తెగబడతారు కదా. మరి ఈ సోదరులు ఎందుకు ఒకరిని ఒకరు ఇప్పుడు కొట్టుకుంటున్నారు? ఎందుకు కొట్టుకు చస్తున్నారు అంటే, పాకిస్తాన్ మంగళవారం అంటే 24వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసి 46 మందిని చంపింది, అనేక మందిని గాయపరిచింది కూడా. అయితే ఎందుకు పాకిస్తాన్ ఈ ఎయిర్ స్ట్రైక్ చేసింది అంటే, పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ కొద్ది రోజుల ముందు, పాకిస్తాన్ ఈ ఎయిర్ స్ట్రైక్ చేయడానికి కొద్ది రోజుల ముందు ఇలాగే కెలికింది కాబట్టి. ఎలా కెలికింది, ఏం జరిగింది అంటే, శనివారం 21వ తేదీన వాయువ్య పాకిస్తాన్ అంటే వజీరిస్తాన్ అనే ప్రాంతంలో ఈ వజీరిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఒక పాకిస్తాన్ అవుట్ పోస్ట్ పైన దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్తాన్కి చెందిన 16 మంది సైనికులు చనిపోయారు, 8 మంది గాయపడ్డారు. ఈ దాడి జరిగిన తర్వాత ఈ దాడికి తమదే బాధ్యత అంటూ టీటీపీ అనే నిషేధిత ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. టీటీపీ అంటే తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్. టీటీపీ గురించి కొంచెం తెలుసుకుంటే మనకు వీరి కుక్కల కొట్లాట ఏంటో తెలుస్తుంది. టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ఆదర్శాలతో మొదలైన ఒక సంస్థ. పాకిస్తాన్ని కూడా తాలిబాన్ ఆదర్శాలకు, సూత్రాలకు, షరియా చట్టాలకు అనుకూలంగా మార్చాలి అని ప్రయత్నించేదే ఈ సంస్థ.
ఈ సంస్థ వద్ద ఒక అంచనా ప్రకారం 6,000 మంది మిలిటెంట్స్ ఉంటారు. వీరు ఎవరినైనా మార్చాలి అనుకుంటే ఏం చేస్తారు? మనం ముందే అనుకున్నాం కదా, ఒక మెజిషియన్ రాయిని మింగి పామును తీస్తాడు, పాట పాడే ప్రాక్టీస్ చేసేవాడు పాటలు పాడతాడు, తుపాకులు మోసుకు తిరిగేవాడు తుపాకులే వాడతాడు అని. మరి పాకిస్తాన్ గనక మరో ఆఫ్ఘన్ తాలిబాన్ దేశంగా మారకపోతే మరి పాకిస్తాన్పై తమ తుపాకులను ప్రయోగించడమే ఈ టీటీపీ యొక్క లక్ష్యం. వీరికి తుపాకులు వాటి గుళ్ళు తప్ప రెండోది తెలియదు కదా. ఈ టీటీపీ తీవ్రవాదులకి ఆఫ్ఘనిస్తాన్ 100% అన్ని విధాలుగా సహకరిస్తుంది. వీరు పాకిస్తాన్ బార్డర్లోని ప్రాంతాలపైన దాడులు చేస్తూ పాకిస్తాన్ని ఎప్పుడూ అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈ టీటీపీ ఈ విధంగా ఎన్నోసార్లు దాడులు చేసింది పాకిస్తాన్ పైన. అలాగే ఈ 21వ తేదీ శనివారం కూడా దాడులు చేసి 16 మందిని లేపేసింది. ఇలా ఎందుకు లేపేసింది అనేదానికి కూడా ఒక రివెంజ్ స్టోరీ చెప్పింది ఈ టీటీపీ. చీమా చీమా ఎందుకు కుట్టావే అంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు మొన్న మా సీనియర్ కమాండర్ ఒకతడిని పాకిస్తాన్ మిలిటరీ చంపేసింది. ఇందుకు రివెంజ్గానే మేము ఇలా పాకిస్తాన్ మిలిటరీ అవుట్ పోస్ట్ పైన దాడి చేసి 16 మందిని లేపేశాం, మరి మా పుట్టలో వేలు పెడితే కుట్టమా అన్నారు. ఇప్పుడు ఇక నెక్స్ట్ రివెంజ్ ఏమిటి? పుట్టలో దాక్కుని చీమల్లా కుట్టే మీకే అంతుంటే పాకిస్తాన్ సైనికులమైన మాకెంతుండాలి అని మొన్న 24వ తేదీన పాకిస్తాన్ వజీరిస్తాన్లోని 4 ప్రాంతాలపైన ఎయిర్ స్ట్రైకులు చేసింది. 46 మందిని చంపింది. చచ్చిన వారిలో 13 మంది తీవ్రవాదులు కాగా మిగతా వారు అంతా అమాయక పిల్లలు, మహిళలే ఉన్నారట. చూశారా, టీటీపీ కమాండర్ని చంపింది పాకిస్తాన్. రివెంజ్గా టీటీపీ పాకిస్తాన్ మిలిటరీని చంపింది. పాకిస్తాన్ మిలిటరీ రివెంజ్ ఆఫ్ఘనిస్తాన్లోకి దూరి అక్కడ 46 మందిని చంపింది. ఇప్పుడు బాల్ ఆఫ్ఘనిస్తాన్ కోర్టులో పడిందన్నమాట. ఇప్పుడు టీటీపీ కాక ఆఫ్ఘనిస్తానే రంగంలోకి దిగింది. మా భూభాగంలోకి మీ విమానాలు ఎలా వస్తాయి, వచ్చి మా అమాయక ప్రజలను ఎలా చంపుతాయి అంటూ బిడ్డా విడిచిపెట్టాం, దీనికి 100% రివెంజ్ తీసుకుంటాం అంటోంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ఇలా ఈ రివెంజ్ స్టోరీ నెవర్ ఎండ్గా కంటిన్యూ అవుతోంది. వీరందరి చేతుల్లో తుపాకులున్నాయి కదా, సో తుపాకులతోనే వీరు ఆనుసరించుకుంటారన్నమాట. ఇటు పాకిస్తాన్ సున్నీ దేశమే, అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా సున్నీ దేశమే. కానీ ఈ 2 దేశాలు ఉప్పు నిప్పుల్లా తగలబడుతున్నాయి. ఇప్పుడు ఇలా తగలబడడానికి ఒకరు సున్నీ, ఒకరు షియా లేదా క్రిస్టియన్ లేదా హిందూలే కానవసరం లేదు. తుపాకులు మోయటం వల్ల జరిగే ఫలితం ఇది. తుపాకులే మోస్తూ తిరిగే వారికి ఎవరో ఏమిటో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి అలాంటి లూపులో పడిపోతారు వారు. అందుకే నిరంతరం తుపాకులనే మోయడం కాకుండా ఈ వెధవలు కొన్ని పూల బుట్టలను కూడా మోయడం నేర్చుకోవాలి. పూల బుట్టలను మోయడం ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.